ఇందాక నేను సియోనికి ఒక వాగ్దానం ఇద్దారని అనిపించి ప్రభు యెషయా గ్రంథము 54:10 వాగ్దానం ఇమ్మని ప్రభు ప్రేరేపించాడు. అంటే మరి హైజాక్ గారు నాకు బాప్తిసం ఇచ్చిన తండ్రి, సేవలో ఎంతో బలపరిచిన తండ్రి, మా ఆత్మీయ తండ్రి కుమారునికి నేను వాగ్దానం ఇస్తే ఎలాగుంటుందని చెప్పి కొంచెం నా మనసు వెనక్కి లాగింది. అయినప్పటికీ దేవుడు మరలా పైకి తీసుకొచ్చి ఈ వాగ్దానాన్ని ప్రభు మరలా సియోన్కి ఇమ్మని జ్ఞాపకం చేస్తున్నారు. యెషయా 54:10 నేను చదువుతాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నేను విడిచిపోదు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కట్టబడి ఆదరణ లేకున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టములు కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్య మణులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతంలో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, ఆయన కృప విడిచిపోదని వాగ్దానము ఇవ్వాలని అనిపించింది. కొంచెం మనసు వెనక్కలాగింది. కానీ ప్రభు యొక్క ఏర్పాటు ఏంటంటే 12వ వచనం ఇప్పుడు మనం చదువుకుంటున్నాము. మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను. కింద మందిరము ఒక భాగము, పైన కట్టేది మామూలుగా ఏమంటారంటే ఫస్ట్ ఫ్లోర్ అంటారు, మొదటి అంతస్తు అంటారు. పాత నిబంధన కాలంలో, పాత కాలంలో ఒక ఇంటి మీద మళ్ళీ ఇంకోటి వేశారంటే దాన్ని ఏమంటారంటే కోట అంటారు. ఒకదాని మీద ఒకటి కట్టేదాన్ని ఏమంటారండి? కోట. ఇక్కడ 12వ వచనంలో మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతంతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు. కనుక మొన్న వచ్చినప్పుడు అన్నతో మరి నాకు తెలిసి అన్నానో తెలియకన్నానో తెలియదు, కానీ ఈ విషయం చెప్పలేదు కూడా. అంటే నేను అన్నాను అందరం పైకి వచ్చేయాలన్నా అన్నారు. అది ప్రభు ఏర్పాటు, ప్రభు చిత్తం అది. కనుక ఇక్కడ ఒక సియోను కోట, సియోను కొండ పైనే ఉండాలి. కనుక ప్రభువును ప్రియులారా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించాలి. కీర్తనాకారుడు అంటాడు 18వ అధ్యాయంలో, ఇరుకునందు మొరపెట్టి తిని విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చినట్టు. హెబ్రీలు రాసిన పత్రికలో ఎవరైనా ఒకరి చేత ఇల్లు కట్టబడింది, సమస్తమును కట్టినవాడు దేవుడే. తాపి మేస్త్రి కావాలి, ఐరన్ రాడ్ బిల్డింగ్ మేస్త్రి కావాలి, మెటీరియల్ కావాలి. ఒక బిల్డింగ్ నిర్మాణం చేయడానికి ఎంతోమంది పనివారు, నైపుణ్యత గల పనివారు కావాలి. అక్కడ అంటాడు ఏప్రిల్ రాసినట్టు, ఎవరైనా ఒకరి చేత కట్టబడింది, సమస్తమును కట్టినవాడు. అన్నీ సమకూర్చుకుని పనివారందరినీ సిద్ధపరచు, నేర్పరైన పనివారందరినీ సిద్ధపరచుకున్న తర్వాత వాతావరణం సరిగ్గా లేకపోతే మనం ఏమి చేయలేము. అందుకని వాక్యము సమస్తమును కట్టినవాడు దేవుడే. కనుక మనం అందరం కూడా ఆత్మ మందిరముగా కట్టబడుతున్నాము, సజీవమైన రాళ్ళగా కట్టబడుతున్నాము. కనుక మనకి ఒక సియోను కోట, సియోను కొండ పైన మరి మందిరము ఉంటే అనేక మంది, మరి ఇందాక మరి యానివర్సరీకి సరిపోలేదు కదా, సరిపోలేదు. రానున్న దినాల్లో దీన్ని ఎంతో దేవుడు విస్తరింపజేస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. అయితే మనం చేయవలసిన పని సజీవమైన రాళ్లగా ఆత్మ మందిరంగా ఎలా కట్టబడుతున్నామో ఈ కోటని, ఈ కొండని, ఈ యొక్క నిర్మాణంలో కూడా మనం పని చేయాలి. నా ప్రారంభ దినాల్లో
నా ప్రారంభ దినాల్లో, సేవ ప్రారంభ దినాల్లో నేను ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మందిరం ప్రారంభించడానికి అక్కడ కొంతమందిని మందిరంలో ఉన్న విశ్వాసులు, కొత్తగా రక్షించబడిన విశ్వాసులు వచ్చారన్నమాట. ఏలూరులో జూట్ మిల్ అని ఉంది. ఆ మందిరం మొట్టమొదటి కట్టడానికి, దాని పని చేయడానికి రాత్రిపూట నైట్ డ్యూటీలు చేసి పగలంతా పని చేసేవారు. మేస్త్రిని పిలిపించుకోవడానికి డబ్బులు కూడా లేవు. అప్పుడు మేస్త్రికి అంతా 90 రూపాయలు, మేస్త్రికి అంతా 90 రూపాయలు, పనోడికి 70 రూపాయలు. ఇప్పుడు మేస్త్రికి అంతా ఇక్కడ మాకు 1000 రూపాయలు. ఏమండి, మీకు 1200? అయితే మా వాళ్ళకి చెప్తాను ఇక్కడికి వచ్చేమని. నల్గొండలో, ఏలూరు నుంచి మేస్త్రులందరికీ చెప్తాను. ఎందుకంటే ఏలూరులో ఆయా ప్రదేశాల్లో టాపింగ్ మేస్త్రులు ఉదయం కలసంలో 6 గంటలకు వచ్చి నిలబడతారు. నేను ఈ పత్రికలు తీసుకుని ఉదయం 6 గంటలకు వెళ్తాను ఆ టాపిక్ మేస్త్రులు పని వారి దగ్గర. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పని లేక అలా నిలబడిపోతారు. వాక్యంలో ఉంది కదా, పొద్దున్నే వెళ్ళాడంటే యజమానుడు 6 గంటలకు వెళ్ళినా, 9 గంటలకు వెళ్ళినా, 12 గంటలకు వెళ్ళినా, 3 గంటలకు వెళ్ళినా, 5 గంటలకు వెళ్ళినా పని వాళ్ళు ఉన్నారు. ఏంటంటే పని ఇవ్వలేదు మాకు. అలా పత్రికలు తీసుకెళ్తే వాళ్ళు ఉంటారన్నమాట. ఏమన్నా ఏంటి పని ఇవ్వలేదా అని ముందు అడుగుతాను అనమాట. నిదానంకి వెళ్తాం. ఆత్మ మందిరంగా కట్టబడుతున్నాం అంటే కొన్ని ఆత్మలు తీసుకురావాలి, ఇక్కడ కూడా మందిరంలో పని చేయాలి. అన్న ఏంటన్నా 10 అయిపోయింది ఇంకా పనికి వెళ్ళలేదు ఏంటన్నా, ఎవరో పిలవలేదన్నా. సరే, ఈ పత్రిక గురించి విషయం ఏంటంటే ప్రభు నన్ను ఇలా రక్షించాడు, ఇలా పాపంలో, శాపంలో, విగ్రహాలలో, చెడు వయసులో ఉన్న ప్రభు నన్ను రక్షించాడు, ఇది పరిస్థితి అంటే. అలాగన్నా నా పరిస్థితి కూడా అలాగే ఉందన్న. అయితే ఈ పత్రిక తీసుకో, ఫలానా చోటకు రా, ఫలానా మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ప్రభుని నమ్ముకో. ఈ స్వార్థం ప్రభునం ప్రియులారా, సజీవమైన రాళ్ళు ఆత్మమందిరంగా కట్టబడుతున్నామంటే ఆత్మలో రక్షించాలి. ఏమండి, మందిరంలో కూడా మనం జూట్ మిల్లో పనిచేసి రాత్రిపూట నైట్ డ్యూటీలో ఒక్క అరగంట కూడా రెస్ట్ ఇవ్వరు. పగలు వచ్చి ఏం చేసేవారంటే టాపీ వాళ్ళకి పని లేదు, టాపీ పని చేసేవాళ్ళకి డబ్బులు లేవు, ఇసుక లేదు. సిమెంట్ బస్తాలు అయితే కొనుక్కొచ్చాం కానీ ఇసుక లేదు. ఇసుక లేకపోతే మా తూర్పు లాకుల దగ్గర ఒక లాక్ ఉందన్నమాట. అక్కడ వరదలకి కొట్టుకొచ్చిన ఇసుక ఉందన్నమాట. లోనకు దిగాలన్నమాట. ఆ లోనకు దిగి ఆ ఇసుక మూటలు తీసుకుని ఒకళ్ళు ఎత్తేవాళ్ళు, ఒకళ్ళు మోసుకొచ్చేవాళ్ళు పైకి ఎక్కాలన్నమాట. 20 అడుగులు ఎత్తి తీసుకొచ్చి లారీ ఇసుక వేసారు అక్కడ. అప్పట్లో లారీ ఇసుక నైట్ డ్యూటీలు చేసి 5గురు. అరే నేను ఒక్కడనే ఎలా నుంచుని చూస్తున్నాను, సుతారం చూస్తున్నాను, ఇదేంటని చెప్పి నేను కూడా ఓ మూట మొత్తం ఊరినే చూద్దాం. ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నారు, మనం చేయకపోతే చూసారా ఇలా కూర్చొని చూస్తున్నారు అంటారని. అయ్యా నాకు కూడా మూట ఎత్తుందని చెప్పి నేను ఇలా ఉంటున్నాను అనమాట. ఆ మూటతో పాటు అలాగే దిగిపోయాను. అప్పుడు అనిపించింది, దేవుని బిడ్డలు ఎంత బరువు మోస్తున్నారు, ఎంత పరిచయం మోస్తున్నారు, ఎంత భారం మోపిస్తున్నారు. నేను ఇంటికి వెళ్ళాక ఆ రాత్రి కన్నీరు కార్చాను, ప్రార్థన చేశాను. ప్రభా, నీ బిడ్డలు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. జూట్ మిల్లో కూలీ డబ్బులంటే వాళ్ళ జీతం అప్పుడు చాలా తక్కువ అనమాట. వాళ్ళ ఐదుగురు ఆ మందిరం కట్టడానికి కష్టపడ్డారండి, రెక్కల ముక్కలు చేసుకున్నారండి. నేను ఒక రాయి ఎత్తలేని శరీరం నాది. వాళ్ళు మోసారు, కష్టపడ్డారు. 5గురిని ప్రభు దీవించాడు. ఎలా దీవించాడు తెలుసండి? వాళ్ళకు చదువు సంధ్య కూడా లేదు. వాళ్ళకు పాస్పోర్ట్ తెచ్చుకొని నాకు ప్రార్థన చేయమని అడిగారు. అప్పులైపోయాము, ఆడపిల్లలతో ఉన్నాము, ప్రభుని నమ్ముకున్నాం. ఇక్కడ అక్రమం చేయకూడదు, ఏమీ చేయకూడదు. దూరదేశం వెళ్ళి రెక్కల ముక్కలు పని చేసుకొని మా అప్పులు తెచ్చుకోవాలి, మా ఆడపిల్లలు పని చేయాలి. పాస్పోర్ట్లు తీసుకొచ్చి నా ముందు పెట్టారు. ప్రార్థన చేసి పంపించాను. ఒక్కొక్కడు దుబాయ్ వెళ్ళారు. మంచి పనులు దొరికినాయి. ఎప్పుడు ఫోన్ చేసినా అక్కడ దగ్గరలో ఏ మందిరం ఉందంటే, అయ్యా ఒక ఇంట్లో కూడుకుంటున్నారు, ఇక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ మందిర పరిస్థితులు కానీ మన కొరత ఉంది కానీ నేను ఎప్పుడు ఏమీ చెప్పను. కానీ చాలా సమృద్ధి పంపించేవారు. వాళ్ళు పంపించిన తర్వాత చాలా సువార్త, చాలా పరిచర్య, మందిరము నిర్మాణము, చాలా సేవ చేశాను.
నేను ఒక్కడిని ఆ మూలను ఉంటూ ఆ మందిరం దగ్గర ఏలూరుని ఆధారం చేసుకుని, పశ్చిమ గోదావరి జిల్లాను ఆధారం చేసుకుని ఆ చిన్న మందిరం తీసుకుని 386 లోతట్టు గ్రామాలకి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాను. 386 గ్రామాలు. ఏంటంటే ఒక ఆటో వెళ్ళే సదుపాయం లేదు, బస్సు వెళ్ళే సదుపాయం లేదు. అలాంటి ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటించి వాళ్ళందరినీ ప్రభు దీవించారు. వాళ్ళందరూ దుబాయ్లో వెళ్ళారు. ఎలాగెళ్తున్నారు దుబాయ్? ఈ నల్గొండ నుంచి హైదరాబాద్కి మీరు ఎలాగెళ్తారు? టింగ్ మని ఇలా వెళ్ళి వచ్చేస్తారా? వాళ్ళు అలాగా మరి ఏలూరు నుంచి దుబాయ్ టక్కుమని వెళ్ళిపోతారు. ఇవాళ కనపడతారు, వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్నా అంటారు, బ్యాగ్ పట్టుకుంటారు, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. నేను చూస్తే అలాగే ఉండిపోయా. నేను రైలు టికెటే, బస్ టికెట్టే. రఘునంద ప్రియులారా, సీరియస్గా తీసుకున్నాం. సాక్ష్యం ఇది. మనం కట్టుకోవాలి, మందిరం మనం కట్టుకోవాలి, మనం పని చేయాలి, రెక్కల ముక్కలు చేసుకోవాలి. మన కుటుంబం గురించి చేసుకోవట్లా? దేవుని కోట, సీయోను కొండ కట్టబడాలి, ఆత్మ మందిరంగా కట్టబడాలి, ఆత్మలు తీసుకురావాలి, రక్షించాలి. మనము దేవుని మందిరాన్ని కట్టుకోవాలి. ప్రభు కొద్ది మాటలో దీవించును కాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న అబ్రహాం అంకుల్ గారు, కేతన్కొండ అబ్రహాం అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనము అప్పుడేం పునాది రాయేసాము, ఇప్పుడు టాపీతోనే సేవకులుగా ముందు మరి పని ప్రారంభించేదాని కొరకు ప్రార్థన పూర్వకంగా మనం కొనసాగుదాం. అట్లనే కూర్చోండి, ఎవరు లేవద్దండి. మంచి కూర్చున్నారు, అట్లే కూర్చోండి, లేవద్దు. అంత అయిపోయేదాకా ఆరంభ ప్రార్థన నుండి చివరి ప్రార్థన దాకా తండ్రి అయిన దేవుందయ్యా అని చెప్తాం కదా, చివరి ప్రార్థన దాకా అట్లే కూర్చోండి. అంకుల్ రండి. ప్రేమ వెళ్ళిన మా తండ్రి, పరిశుద్ధుల దేవా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మౌనతుల మంగళ రాజా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన సీఎం ప్రార్థన మందిరం కొరకు ఇచ్చిన వాగ్దానం బట్టి మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథం 54, 10 వచనాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. 12 వచనంలో ప్రభు ఆయన కోట కొమ్మములను ఆయన మా తన మీ ప్రజలు కడతారని వాగ్దానం చేసిన మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. పర్వతం తొలిన కొండల తత్తరిల్లిన నా కృపని విడిచిపోదు, నీతో చేసిన నిబంధన మీరనని వాగ్దానం చేసి ప్రభు దాసుడు జాషువా గారిని, సహోదరిని, బిడ్డలను, నాయన సంఘమును ఇక్కడ మీరు ప్రత్యేకంగా ప్రభు జ్ఞాపం చేసుకొని వారికి ఇచ్చిన వాగ్దానమును సంపూర్ణంగా నెరవేర్చబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు సజీవరాళమై ఉండి ఆత్మ సంబంధాన్ని మందిరంగా కట్టబడడానికి మీ కృపా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రేమ కలిగిన మా తండ్రి, కష్టపడి పనిచేసే మీ బిడ్డలను మా కొరకై మీరు సిద్ధపరిచినందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రేమ పరిచర్య ప్రభు మా తండ్రి, మరి ఇబ్బందుల్లో కూడా తండ్రి వారికి మీరు సహాయపడి మీ మందిరానికి కావలసిన ఈవులన్నిటిని కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మా ప్రేమ కలిగిన మా తండ్రి, సొలొమోను నిన్నైన మా తండ్రి పునాది వేశాడు ప్రభు పరిశుద్ధ మందిరానికి. మా ప్రేమ కలిగిన మా తండ్రి ప్రభు, అలాగే నేను దినం పునాది వేస్తుంటుండే పైన తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయపడమని ప్రార్థిస్తున్నాం. వందనాలు చెల్లిస్తూ పరివారిని సమకూర్చండి తండ్రి. అలాగే ప్రభా మా తండ్రి అన్ని విషయాలు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా సూర్యకాంతములతోనూ ప్రభా మణి మాణిక్యలతోని గుణమును కడతానని వాగ్దానం చేసేవాను. ఆయన వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చబడడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
స్తోత్రం.